నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ప్రపంచం మొత్తం ఒకవైపు కాల్పుల విరమణ వార్తలతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. యుద్ధ మేఘాలు విడిపోయి శాంతి కపోతాలు ఎగురుతాయని ఆశపడుతున్న తరుణంలో ఊహించని ఒక వార్త పిడుగులా వచ్చి పడింది. ఈ వార్త విన్న తర్వాత అగ్రరాజ్యం అమెరికా నుంచి ఆసియా దేశాల వరకు ప్రతి ఒక్కరిలోనూ వణుకు మొదలైంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య జరిగిన దాడి మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చగల ఒక భారీ చమురు విపత్తు. సౌదీ అరేబియా ప్రపంచానికి చమురు అందించే అతిపెద్ద సామ్రాజ్యం. ఆ దేశానికి అండగా నిలిచేది అత్యంత కీలకమైన ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్ లైన్. దాదాపు 1200 కిలోమీటర్ల పొడవుతో ఎడారి ఇసుక తిన్నెల మధ్య పాములా సాగిపోయే ఈ పైప్ లైన్ సౌదీ అరేబియాకు ఒక గుండెకాయ లాంటిది. తాజాగా ఈ పైప్ లైన్ పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడితో 7 మిలియన్ బ్యారెళ్ల చమురు ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. అసలు ఈ పైప్ లైన్ ఎందుకు అంత ముఖ్యం? ఈ ప్రశ్న వెనుక ఒక పెద్ద దౌత్య యుద్ధమే ఉంది. సాధారణంగా సౌదీ అరేబియా తన చమురును హర్మూజ్ జలసంధి ద్వారా ఎగుమతి చేస్తుంది. కానీ గత 40 రోజులుగా ఇరాన్ ఆ జలసంధిని మూసివేసి ఉంచడంతో సౌదీకి వేరే దారి లేకపోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో సౌదీని ఆదుకున్నది ఈ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ మాత్రమే. హర్మూజ్ జలసంధితో సంబంధం లేకుండా దేశం లోపల నుంచే ఎర్ర సముద్రం తీరంలోని యాన్పు ఓడరేవు వరకు చమురును చేరవేసే మార్గం ఇది. అక్కడి నుంచి బాబ్ ఎల్ మండేబ్ జలసంధి మీదుగా ప్రపంచ దేశాలకు చమురు సరఫరా అవుతుంది. ఇప్పుడు ఇరాన్ సరిగ్గా ఆ మార్గాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఆకాశం నుంచి నిశ్శబ్దంగా వచ్చిన డ్రోన్లు ఈ పైప్ లైన్ మధ్య భాగంలో బాంబుల వర్షం కురిపించాయి. ఫలితంగా భారీ విస్ఫోటనం సంభవించి పైప్ లైన్ తీవ్రంగా దెబ్బతింది. భద్రతా కారణాల దృష్ట్యా సౌదీ ప్రభుత్వం గత 24 గంటలుగా ఈ పైప్ లైన్ ద్వారా రవాణాను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం అక్కడ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరుగుతున్నప్పటికీ చమురు సరఫరా ఎప్పుడు పునరుద్ధరణ అవుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు నిండుకుంటున్నాయి. హర్మూజ్ జలసంధి మూతపడ్డంతో ఇప్పటికే చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఉన్నంతలో కొద్దో గొప్ప చమురు అందిస్తున్న ఈ ఒక్క పైప్ లైన్ కూడా ధ్వంసం అవడంతో ఇప్పుడు అటు హర్మూజ్ నుంచి కానీ ఇటు ఎర్ర సముద్రం నుంచి కానీ సౌదీ చమురు బయటకు వచ్చే మార్గమే లేదు. అంటే ప్రపంచ మార్కెట్లోకి రావాల్సిన రోజువారీ 5 నుండి 7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఒక్కసారిగా మాయమైపోయింది. ఒకవేళ ఈ మరమ్మతులు ఆలస్యమైతే రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఊహించని స్థాయికి చేరుకుంటాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయి నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇరాన్ చేసిన ఈ పని వెనుక ఒక బలమైన వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. శాంతి చర్చల ముసుగులో ఉంటూనే సౌదీ అరేబియా ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. సౌదీ నుంచి చుక్క ఆయిల్ కూడా బయటకు రాకుండా చేయగలిగితే ప్రపంచ దేశాలన్నీ తన మాటే వింటాయని ఇరాన్ భావిస్తోంది. ప్రస్తుతం యాన్పు ఓడరేవు వద్ద నౌకలు నిలిచిపోయాయి. అరేబియా ఎడారిలో పైప్ లైన్ మరమ్మతుల కోసం ఇంజనీర్లు పోరాడుతున్నారు. కానీ ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఇది కేవలం ఒక పైప్ లైన్ పగిలిపోవటం కాదు, ప్రపంచ శాంతిని ఆర్థిక భద్రతను విచ్ఛిన్నం చేసే ఒక భారీ కుట్రగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మనం ఊహించని ఇంధన విపత్తును చూడబోతున్నామా? పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ క్యూలు ఉండబోతున్నాయా అన్న సందేహాలు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ వేసిన ఈ ఒక్క దెబ్బకు ప్రపంచం మొత్తం ఇప్పుడు చీకట్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. విధి ఎంత విచిత్రమైనదంటే యుద్ధం ఆగిందని సంతోషించే లోపే ఇంధన యుద్ధం మళ్లీ కొత్త రూపంలో మొదలైంది.